చనిపోయినటువంటి వాళ్ళలో ఒక జాతీయ కార్యదర్శి స్థాయి నంబాల కేశవరావు గారు ఉండడము, సజ్జా వెంకటకృష్ణారావు ఉండడము, వీళ్ళ గురించి ప్రధాన మీడియా స్రవంతిలో పెద్దగా చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎలాంటి కంట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళు ఆ స్థాయికి ఎట్లా ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాలు కొంత ఆసక్తిగా విన్నాము. అదే సమయంలో ప్రజా సంఘాల మిత్రుల మధ్య ముగ్గురు గురించి ఒక చర్చ జరిగింది. సంగీత అనే పేరు వినడం, భూమిక అనే పేరు వినడం, వివేక్ అనే పేరు వినడం. ఈ భూమికగా చెప్పబడుతున్నటువంటి కామ్రేడ్ ముఖం కొంచెం గుర్తుపట్టేదిగా ఉండడం వల్ల ఆమె విజయలక్ష్మి అని చాలామంది గుర్తించారు. వివేక్ ముఖం కూడా చాలా వరకు గుర్తించే విధంగా ఉండడం వల్ల కుటుంబం కానీ మిత్రులు కానీ తొందరగా గుర్తించగలిగారు. కామ్రేడ్ సంగీత పేరు మీద ఉన్నటువంటి కామ్రేడ్ యొక్క ముఖం ఇక్కడ దాదాపుగా చిట్లిపోయి రక్తం గారి పెద్దగా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. కొద్దిమంది మాత్రమే చూస్తే గుర్తుపట్టేటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇది సంగీత అంటున్నారు, బహుశా లలితేమో చూడండి అని కొంతమంది మిత్రులు చెప్పినప్పుడు చూస్తే ఒక అనుమానం, ఒక భయం, ఒక దుఃఖం, ఒక ఆందోళన వచ్చింది. కానీ ఖచ్చితంగా తను లలితే అని చెప్పగలిగేటువంటి పరిస్థితి మాకు లేకుండే. తర్వాత కొద్దిమంది మిత్రులు చెప్పడం ద్వారా అందులో లలిత ఉన్నది అని ఖచ్చితంగా ప్రజా సంఘాల్లో వివిధ సోర్సెస్ ద్వారా మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో తనతో పనిచేసినటువంటి చెప్పడం వల్ల లలిత ఉందనేది అర్థమైంది. ఎప్పుడైతే ప్రజా సంఘాలల్లో చైతన్య మహిళా సంఘం కావచ్చు, టీపీఎఫ్ కావచ్చు, టీవీవీ కావచ్చు, కేఎన్పిఎస్ కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమాలు పాల్గొన్నటువంటి ముగ్గురు కూడా యువతరంగా ఉండడం, నిన్న మొన్న గత 10 ఏళ్ళ దాకా మనతోనే కలిసి అనేక ఉద్యమాల్లో భాగమైన వాళ్ళు ఉండడం వల్ల ఈ గత 30 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నటువంటి మా వాళ్లకు ఈ ముగ్గురు పనిచేసినటువంటి క్రమంలో నేను ఇక్కడ ఉండడం వల్ల ఈ ముగ్గురితోని ఒక వ్యక్తిగత స్నేహము, ఉద్యమ సహచర్యము ఉండడం వల్ల ఎక్కువగా ఈ ముగ్గురు గురించి బాగా ఆందోళనకు గురైనటువంటి ఈ విషయాన్ని మిత్రులతో పంచుకుంటున్నప్పుడు వీళ్ళ ముగ్గురు గురించి సంవత్సర సభలో కొంచెం నీవుగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మిత్రులు కోరినప్పుడు నేను ఒప్పుకోవడం జరిగింది. నిజానికి ఎప్పుడు కూడా అమరులకు సంబంధించినటువంటి సభల్లో వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇక్కడ ఈ ముగ్గురితో ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహం, వాళ్ళతో చాలా క్లోజ్గా నేను మెలిగినటువంటి సందర్భాల వల్ల మాట్లాడాలని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈ వేదిక నుంచి అందరి ముందు జోహాలు చెప్పాలని చెప్పేసి నేను అనిపించి వచ్చాను. జోహార్ కామ్రేడ్ విజయలక్ష్మి, జోహార్ కామ్రేడ్ రాకేష్, జోహార్ కామ్రేడ్ లలిత. ఇవి మేము ఎంతో ప్రేమగా పిలుచుకున్నటువంటి పేర్లు. ఒక దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల కాలం వాళ్ళతో కలిసి పనిచేసి మాట్లాడుకొని సరైనటువంటి సందర్భాలు ఉన్న పేర్లు ఇవి. విప్లవోద్యమంకి వెళ్ళినటువంటి తర్వాత వాళ్ళు వేరే పేర్లు పెట్టుకున్నారు, అక్కడ వివిధ కార్యాచరణలో భాగమయ్యారు. అది ఇప్పుడు ఇందాక కామ్రేడ్ రవి చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా నేను వీళ్ళ గురించి చాలా మిత్రులు సోషల్ మీడియాలో రాశారు, పేపర్లో రాశారు, వాళ్ళు కథలు వ్యాసాలుగా రాసినట్టు రచనలు కూడా చదువుకున్నారు. ఈ ముగ్గురు కూడా ఈ తెలంగాణ సమాజం, లలిత కర్నూలు జిల్లాకు సంబంధించింది అయినప్పటికీ తన కార్యాచరణ అంతా తెలంగాణలోనే జరిగింది, హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో కొల్లేరుముల్లా పోరాట సమితి జంట నగరాల కమిటీలో కార్యకర్తగా ఉన్నది. ఇక్కడ జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లో భాగమైంది కనుక ఆమె తెలంగాణ ఉద్యమకారురాలు కానీ మాకు ఎక్కువగా మాతో ఉంది కనుక కర్నూలులో ఏముందో పెద్ద విషయాలు కూడా మాకు తెలియదు. అయితే ఈ ముగ్గురిని కూడా దగ్గరగా నేను గమనించిన తర్వాత చాలా ఆందోళనకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా 3 ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాలకు ప్రతినిధులుగా ఉన్నారు. విజయటువంటి గౌడ కులం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, తల్లిని కోల్పోయినటువంటి ఒంటరితనంలో తండ్రిని చాలా ప్రాణంగా ప్రేమించి కుటుంబం అన్న అక్కజెల్లెలైన అమ్మాయిన చాలా ప్రేమగా ఉండేటువంటి అమ్మాయి. ఈ సమాజంలో ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి మహిళలు ఏ రకమైనటువంటి వివక్షలను ఎదుర్కొంటారో, ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటారో వాటన్నిటినీ చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి అమ్మాయి.
తను చదువుకుంటున్న దశలోనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో తను పాల్గొనడం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తను భాగం కావడం, ముఖ్యంగా కరెక్ట్ యూనివర్సిటీకి వచ్చినటువంటి టైంకి కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి అణిచివేత, దోపిడీ, తెలంగాణ ప్రజలు తన స్వయం పాలన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విద్యార్థుల మీద జరిగినటువంటి అణిచివేత, కేసులు, బలిదానాలు ఇవన్నిటినీ చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి విజయలక్ష్మి తన కుటుంబానికి తన చదువు కానీ ఆ చదువు ద్వారా వచ్చే ఉపాధి కానీ నిజానికి చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి, మంచి భద్రత కలిగినటువంటి ఉద్యోగంలోకి కానీ, చాలా మంచి మెరుగైన జీతం వచ్చే ఉద్యోగం కనుక వెళ్ళినట్టయితే ఆ కుటుంబానికి చాలా బాస్ట్గా ఉండేది. తను ఏ అభ్యుదయవాదంలోంచి, ఏ ప్రజల పోరాటంలోకి వచ్చి ఇక్కడ ప్రగతిశీల భావాలు, అభ్యుదయాలను నేర్చుకుందో, ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ప్రకటించుకోవడం, ఆచరించడము, అనుసరించడము, కొనసాగించడము అనేది సాధ్యం కాదనేటిది కూడా తన జీవిత అనుభవంలో తెలుసుకున్నది. అప్పుడే జరిగినటువంటి తర్వాత విద్యార్థి ఉద్యమాలు ఏ లక్ష్యంతో మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినామో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది భౌగోళికంగా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి వాళ్ళ పాలన, వాళ్ళు అనుసరించిన విధానాలు మిగతా పాలకులకి వీళ్ళకి ఎక్కడ కూడా ఏమీ తేడా లేదనిపించినప్పుడు తను ఇక్కడ వ్యవస్థ మారితే తప్ప జరగదు, ఇక్కడ పాలకులు ఇక్కడ హక్కులను కానీ చట్టాలను కానీ అమలు చేయకుండా మళ్ళీ ఇదే మన ధర్మశాస్త్రం, ఇదే మనవాద భావజాలం ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను ఒక్కదాన్ని ఉద్యోగం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోదు, ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి తను భావించిందేమో. అందుకనే ఆ విప్లవోద్యమంలోకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎత్తుకొని వెళ్ళినట్టున్నది. ఎందుకంటే తనకంటే ముందు వెళ్ళినటువంటి వాళ్ళని చూసింది. తెలంగాణ ఉద్యమంలో నిజానికి ఎక్కువ శాతం బాగా దగ్గరుండి చూసి చదివి విపరీతమైన చర్చలు చేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కొత్తగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొని తెలంగాణ ఎందుకు కావాలా, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ ఏమిటి, తెలంగాణ యువతరం ఎందుకు కోరుకుంటున్నది, తెలంగాణ అనేది కేవలం ప్రజలకు సంబంధించినటువంటి కాదు, యువతల బాధ్యత అని చెప్పేసి చాలా విషయాన్ని ఎజెండాగా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అవకాశవాద రాజకీయ పార్టీలు మరి పక్కదారి పట్టిస్తున్నప్పుడు, వాళ్ళు కాడెత్తేస్తున్నప్పుడు కూడా వెన్ను తట్టి వాళ్ళని నిలబెట్టి ఉద్యమంకి వెళ్ళినటువంటి దశలో చాలా చైతన్యవంతమైనటువంటి యువతలో తను కూడా ఒక్కటి. అలాంటి దశలో ఉన్నటువంటి విజయలక్ష్మి ఇక్కడున్న మనువాద ప్రతిస్వామ్యాన్ని, ఇక్కడ దోపిడీ సమాజాన్ని చూసి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళినందుకు నాకు తెలిసిన విజయలక్ష్మి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంలోకి వెళ్ళి ఈరోజు దాదాపు ఒక 14లో వెళ్ళిన దాదాపు ఒక 10-11 సంవత్సరాల తర్వాత ఇలా రావడం అనేటటువంటిది ఆమెను చూడలేకపోవడం, ఆమె మన మధ్య లేకుండా పోవడం అనే బాధాకరమే. కానీ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నిజాన్ని కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కుటుంబానికి కూడా మనము మిత్రులుగా వాళ్ళకి మనము మద్దతుగా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక విజయలక్ష్మితో ఈ మాత్రం పరిచయం ఉన్నందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం విజయలక్ష్మితో ఏంటంటే, ఎప్పుడైతే ఉత్తర తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం బస్సు యాత్ర చేసినప్పుడు, వరంగల్ నుంచి నేను బస్సు యాత్రలో భాగమయ్యాను, తనతో కలిసి చేసినప్పుడు ఒకరోజు అందరము ఏదో ఒక పాట ఖచ్చితంగా పాడాల్సిందే బస్సులో ఉన్నటువంటి వాళ్ళమని చెప్పనుకొని బస్సులో పాట పాడుతున్నప్పుడు నేను మన్నం ప్రసాద్ మీద రాసినటువంటి పాటను పాడడం జరిగింది. ఆ పాటను విజయలక్ష్మి ఎన్నిసార్లు నాతో పాడించుకుందో, ఎన్నిసార్లు తను రికార్డ్ చేసుకుందో, అట్లా ఒక పాటను చాలా అభిమానించినటువంటి వ్యక్తి, అమరులకు పోరాటం చేసినటువంటి వాళ్ళ అమరుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఈరోజు ఈ విధంగా వెళ్ళి తనే అమరురాలై మన ముందుకు రావటం అనేటటువంటిది చాలా బాధాకరం. ఆమె మనతో పంచుకున్నటువంటి విషయాలు, మనం ఇది వేసినటువంటి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారానే ఆమెకు మనం నిజమైన నివాళులు ఇవ్వచిన వాళ్ళం అవుతామని చెప్పి నేను అనుకుంటాను. ఇక రెండోది బూర రాకేష్, వరంగల్కి సంబంధించినటువంటి వాడు. వరంగల్ భూస్వామ్యానికి, అంటరాంతనానికి, పీడనకి, కుల వివక్షకి చాలా పేరు వాంచినటువంటి, భూస్వామ్యము దొరతత్వం ఎట్లుంటే అక్కడ ఉంటుంది. బూర రాకేష్ ఆయన స్కూలు విద్యార్థి, తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు స్కూల్ విద్యార్థి. అలాంటి విద్యార్థి తెలంగాణ ప్రజా ఫ్రంట్లో వాళ్ళ అన్న కార్యకర్తగా ఉన్నాడు. తను విద్యార్థిగా తెలంగాణ విద్యార్థి వేదికలు కానీ, టీపీఎఫ్ తీసుకున్న కార్యక్రమాలు కానీ, మిగతా ప్రజా సంఘాల వరంగల్ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాల్లో కూడా రాకేష్ పాల్గొన్నటువంటి వాడు. అయితే 2015లో
కార్యక్రమంలో భాగంగా కుటుంబం నాకు పరిచయం ఉంది, కానీ 2015లో మాత్రం ఆ ఇంటి మీద ఆ ఊరిలో ఉన్నటువంటి భూస్వాములు మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ నాన్నను, వాళ్ళ అమ్మను, వాళ్ళ నానమ్మను, వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని దారుణంగా కొట్టారు. కర్రలతో దాడి చేసి చాలా అత్యంత హీనంగా కొట్టారు. ఎందుకు కొట్టారు వీళ్ళనంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో భాగంగా మనం బతుకమ్మలు ఆడవచ్చు, మన రోడ్ల మీదకి వెళ్ళొచ్చు, మన చైతన్యంగా మాట్లాడవచ్చు, ఎవరినైనా మనం ప్రశ్నించేటువంటి చైతన్యాన్ని తెలంగాణ సమాజం ఏదైతే ఇచ్చిందో అదే చైతన్యంతో రోడ్ల మీదకి వచ్చినటువంటి దళిత వర్గాల మీద మొట్టమొదటి సంవత్సరంలోనూ విపరీతమైన దాడుల పరంపర జరిగింది. బతుకమ్మలు ఆడిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి, దేవాలయాలకు వెళ్ళినటువంటి దాడులు జరిగినాయి, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి, సర్పంచులుగా పోటీలు చేసినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అత్యంత అవమానకరమైనటువంటి దాడులు ఒక క్రూరమైన విధంగా జరిగినాయి. ఇక్కడ రాకేష్ వాళ్ళ కుటుంబం మీద కూడా జరిగింది. ఎందుకంటే ఇద్దరు దొరలు పోటీ చేశారు. ఇద్దరు దొరలు పోటీ చేస్తే చదువుకున్నవాడు యువకుడు కొంచెం మనకు యాక్సెస్గా ఉన్నాడని చెప్పేసి తనకు నచ్చినటువంటి ఆ దొరకు అనుకూలంగా ఉదయ్ అని అనుకుంటా అతనికి మద్దతుగా వీళ్ళు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రచారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాడిని నేను, ఇక్కడ ఆధిపత్యం నాది, నువ్వు వానికి మద్దతు చేస్తూ ఉంటారా, వానికి మీరు ఓట్లు వేస్తారా, ఎవరు ఓట్లు ఎవరికి వేయాలి మీరు నిర్ణయిస్తారా అని చెప్పేసి వీళ్ళ మీదకి ఊర్లో ఉన్నటువంటి గుంపును మొత్తం తీసుకొని వచ్చి ఆ కుటుంబం మీద దాడి చేసి మహిళలు వృద్ధురాలని కూడా చూడకుండా చాలా దారుణంగా కొట్టి పడేసిపోయినారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.